హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మీ దుర్గా ఛానల్. ఈరోజు నేను కొత్త రెసిపీ ట్రై చేశానండి. చాలా బాగుంది, చాలా బాగా కుదిరింది, ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంది. ఇక మీ అందరికీ షేర్ చేద్దామని అయితే అనుకున్నాను. ఆ రెసిపీ ఏంటంటే పాలకూర ఎగ్ ఫ్రై అండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చెప్పేస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోండి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కినాక జీలకర్ర, కొంచెం ఎండుమిర్చి వేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయినాక కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఆనియన్ వేసుకోండి. పచ్చిమిర్చి కూడా చిన్నది వేసుకోండి. తర్వాత కరివేపాకు కొంచెం వేసుకోండి. అయితే ఒకటి నేను చెప్పడం మర్చిపోయానండి. ఎండుమిర్చి తర్వాత ఇందులో వెల్లుల్లి రెబ్బలు, కొంచెం అల్లం తురుము అయితే వేసాను. అయితే వెల్లుల్లిపాయలు కూడా చిన్నగా చాప్ చేసుకోవాలి. ఇంకా అల్లం తురుము కూడా వేసుకోవాలి. నేనైతే మామూలుగా వేసాను, మీరు అలా కూడా వేసుకోవచ్చు. ఆనియన్స్ కొంచెం ఫాస్ట్గా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను. పూర్తిగా ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్లో రావాలి. ఇక క్లీన్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న పాలకూరని ఇందులో వేసుకోవాలి. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. పచ్చి వాసన పోయే వరకు పాలకూరని బాగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై అయిపోయినాక అందులో కొంచెం ధనియాల పొడి, కొంచెమే మిరియాల పొడి యాడ్ చేసుకోవాలండి. కారం కూడా యాడ్ చేసుకోవాలి. తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాక బాగా ఫ్రై చేయాలి. తర్వాత 2 ఎగ్స్ ఇందులో వేసుకోవాలి. ఇక మనం ఎగ్ ఫ్రై చేస్తాం కదా, అలానే బాగా కలుపుకోవాలి. అంటే ఎగ్ అనేది అడుగు పట్టకుండా మంచిగా పాలకూర కానీ ఎగ్ కానీ మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అయితే ఎలా ఉంటుందో అని అనుకున్నానండి. ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. ఇంకా ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి, చాలా బాగుంది. అయితే బాగా ఫ్రై అయిపోయినాక లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఇక ఎంతో టేస్టీగా ఉండే పాలకూర ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. నాకు తెలిసి ఇది చపాతీలో కూడా చాలా బాగుంటుందండి. ఇక రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఇక నేను ట్రై చేసిన ఈ రెసిపీ వీడియో అందరికి నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే చేయండి. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నారు అనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.